తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలా కాపరిని అంటున్నాడు. ఎవరంట గొర్రెలకు మంచి కాపరి? చెప్పండి అమ్మా, మాట్లాడాలంట. ఎవరు గొర్రెలకు మంచి కాపరి? యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడా? ప్రాణం తీస్తాడా? అంటే యేసు ప్రభువు గొర్రెలతో సంబోధిస్తూ చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. జీతగాడే గనుక తోడేలు వచ్చుట చూసి జీతగాడు ఏం చేస్తాడంట? ఆ గొర్రెలన్నిటిని విడిచిపెట్టి పారిపోతాడు. తన ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే నేను జీతగాన్ని కాదు గాని నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటూ ఉన్నాడు. యేసు ప్రభు శిలువలో మరణించాడు. మీరు చెప్తా ఉన్నారు మనందరి కొరకు చనిపోయాడు, మనందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలో మనం నశించిపోవడము, లేదంటే ఆయనకు వేరుగా ఉండడము, పాపములో ఉండడము, శాపములో ఉండడము ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి మనందరినీ బాగు చేయాలి అని మనందరి కొరకు మరణించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆ కలవరి సిలువను మోసి మనందరి భారములను, మనందరి శాపములను ఆయన మీద వేసుకున్నాడు. నీకు నాకు బదులుగా ఆయన కలవరి సిలువలో మరణించాడు. ఆయన మరణిస్తూ ప్రభు మరణించడం వలన మనకేమి కలిగిందంట? చెప్పండి ఏం కలిగిందంట? యేసు ప్రభుల వారు మరణించడం వలన మనుషులందరికీ ఏమి కలిగింది అంటే మేలు కలిగింది. ఎందుకు మేలు కలిగింది అంటే మనందరి పాపములు క్షమించబడ్డాయి. మనందరి పాపములు క్షమించబడ్డాయి. మొట్టమొదటిగా మనం చూద్దాం, ఒక 5 విషయాలు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. త్వరగా చదివి సహకరించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక మేలు ద్వారా గట్టిగా ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మరణించాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. నీ కొరకు నా కొరకు ఆ శిలువను మోసుకొని వెళ్ళాడు. నీవు నేను తినవలసిన దెబ్బలను ఆయన శిలువలో భరించాడు, సహించాడు, వహించాడు. ప్రియులారా, అయితే ఆయన ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చి మరణించాడంటే నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నశించిపోతున్న నన్ను ఆయన సర్వసత్యములోనికి నడిపించి ఆయన నిత్య మరణము నుండి మనల్ని విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి పంపించి ఉన్నాడంట. అందుకే ఈరోజు నువ్వు నశించిపోకుండా, నువ్వు నరకం పాలు కావద్దు అని, నీవు నిత్య జీవానికి వారసురాలుగా చేయబడాలని, నిన్ను నిత్య మహిమలోనికి తేవడానికి, ఆయన పరిశుద్ధతలోనికి తేవడానికి, ఆయన రాజ్యములో నిన్ను నిలబెట్టడానికి ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మరణించడం వలన ఇప్పుడు మనకేం కలిగిందంట? నిత్య జీవము కలిగింది. ఏం కలిగిందమ్మా?
అందరూ చెప్పాలి. ఆయన మరణించడం వలన నిత్య నరకము నుండి మనం తప్పించబడి నిత్య జీవానికి వారసులుగా చేయబడుతున్నాం. యుగ యుగాలు ఆయనతో ఉంటాం. యుగ సమాప్తి వరకు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవాది దేవుని దూతల చేత ఆరాధించబడుతున్నటువంటి ఆ పరిశుద్ధుడైన దేవునితో ఆయనతో సహవాసము కలిగి నేను జీవించే భాగ్యమును ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే సిలువ మరణము ఆయన పొంది నిన్ను రక్షణలోనికి నిత్య జీవంలోనికి తేవడానికి ఆయన ఇష్టపడి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈరోజు నేను కృంగిపోతున్న పరిస్థితుల్లో నీకు బదులుగా ఆయన ప్రాణం ఇచ్చాడు. ఈరోజు మన కొరకు ప్రాణం పెడతా అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రాణం తీసే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు? పెడతారా ప్రాణం? నా ప్రాణం పోయినా సరే అంటాం, కానీ ప్రభువు ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? మన కొరకు పణంగా పెట్టాడు. ప్రియులారా, మొట్టమొదటి మనం చూస్తున్నాం, ఈరోజు నిత్య జీవము రావాలి, నిత్య రాజ్యములో నీవు ఉండాలి అంటే ఆ ప్రభువును కలిగిన వాడిగా, ప్రభువును కలిగిన దానిగా నేను జీవించాలి. అందుకే మనం నశించిపోవద్దు అని, మనము పాపములో ఉండొద్దని ప్రభు మనందరి కొరకు ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. రెండవదిగా మనం చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదవండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను ఒక్కసారే అర్పించుటకు రక్షణ నిమిత్తము పాపము లేకుండా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నాం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షము అగును. అనేకుల పాపములను ఆయన భరించడానికి వచ్చాడంట. వాళ్ళ పాపాలమ్మా, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి పాపములను ఆయన భరించడానికి వచ్చాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక పాపములో పడిపోతున్నాడు, ఏదో పాపము చేస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాడు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా, సత్యమును తెలుసుకోకుండా అబద్ధమైన ఆరాధన వైపు వెళుతూ ఉన్నాడు. ఇతడు నశించిపోతున్నాడు. దేవుని సన్నిధికి దగ్గర అవ్వట్లేదు, కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇతడు పాపములో మునిగిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ పాపములో నుండి రక్షించడానికి అనేకుల పాపములన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని మనందరికీ రక్షణను ఇవ్వడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు మనం ఒకరి బాధను భరించాలంటే, నా బాధ నాకున్నది అంటే మళ్ళీ నీ బాధ తీసుకొచ్చి నా మీద పెడుతున్నావా? ఏమంటారమ్మా? మన బాధలే మనకు ఎన్నో ఉన్నాయి. ఈ బాధల చేత మనం సతమతం అయిపోతున్నాం. ఇంకోలో బాధ చెప్తే మనం ఏమంటాం? నా బాధ నాకుందంటే, ఉన్నారా మీరు? ఉంటే మాట్లాడండి. చూడండి, నా బాధ నాకుందంటే ఏమంటారమ్మా? నా బాధతో నేనుండే, నా దుఃఖంలో నేనుంటే నీ దుఃఖం మరి నాకేంటి అంటాం మనం. కానీ యేసు ప్రభువు కూడా చూస్తున్నాము, ఆయన నీ బాధను, ఇదిగో నీ కుటుంబం బాధను, నీ సమస్యలను, నీ స్నేహితుల సమస్యలను, నీ తల్లిదండ్రుల సమస్యలను, నీ తల్లిదండ్రుల బాధలను, ఈ భూమి మీద ఉన్న సమస్తము అనుభవిస్తున్న వారి బాధలన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని భరించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఇక్కడ ఉన్న మనందరి పాపములను
భరించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు సిలువలో మరణించడము ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, సిలువ మరణము ఎందుకు అంటే ఇదిగో నీ పాపములను భరించడానికి. చెప్దామా? ఎవరు పాపం భరించడానికి? మనందరి పాపములను భరించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి సిలువను మోసాడు, ఆ సిలువలో బలి అయినాడు. ఆయన మరణించడం వలన నీ పాపములు ఏం చేయబడ్డాయి? ఆయన భరించడం వలన నీ పాపములు క్షమించబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పాపములు నీ భరించగలిగినటువంటి దేవుడు నీ పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని నీకు నెమ్మదిని కలిగించాడు, విడుదలను కలిగించాడు. కాబట్టి 3వ మాట మనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. గలతీ 3:13 చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నదట. చూద్దాం, ఇక్కడ అంటున్నాడు ఆత్మను గురించిన వాగ్దానం ఏమిటంటే విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని విశ్వసించాడు. అబ్రహామును ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో అదే విధంగా మనందరినీ కూడా ఆశీర్వదించడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి మనల్ని విడిపించి విడుదల చేసి విమోచించడానికి ప్రభువు మనందరి కొరకు కలువరి శిలువలో మరణించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకొరకంట? ఇదిగో శాపము, ఇదిగో శాపాలలో మనం ఉన్నాం కదా. శాపాలు వస్తాయంటే భయపడతారు అందరు. ఏ శాపం? శాపము, పాపము ఎవరి ద్వారా వచ్చింది? శాపం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము అవ్వల ద్వారా సంక్రమించిన ఈ పాపము మనందరి దగ్గరికి అది వ్యాపిస్తుంది. కాబట్టి ఇదిగో ఈ పాపము చేస్తే దీనికి బదులుగా ఇది చెల్లించాలి. ఇదిగో ఈ పాపము చేస్తే దీనికి బదులుగా మరొక వస్తువు చెల్లించాలి. కాబట్టి ఇదిగో ఈ పాపముల చేత శాపముల చేత నా ప్రజలు నశించిపోతున్నారు అని ఈ పాప శాపములన్నీ తొలగించడానికి ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ఆ శాపములను తొలగించి అన్ని జనులకు రక్షణ కలిగించడానికి యేసు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువ మరణము పొంది ఉన్నాడు. ఆయన సిలువలో మరణించడం వలన నీ శాపమంతా తొలగిపోయింది. ఆయన సిలువలో మరణించడం వలన నీ శాపములు, నీ మీదున్న నీ కుటుంబం మీదున్న శాపములన్నీ తొలగిపోబడుతున్నాయి. ఎందుకంటే ఆయనను విశ్వసించడం వలన నీ శాపమంతా తుడుపు పెట్టబడింది ప్రియులారా. అందుకే ఆయన సిలువలో మరణించడము ఎందుకంటే నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించి నీకు విడుదల కలిగించి నీ శాపాన్ని తొలగించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ 2 చేతులు చెప్పండి తల్లి. హల్లెలూయా. మీరు మారకట్లేరు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఈ శాపం, ఎందుకో మా పెద్దలు చేసిన శాపమేమో, మా తాతలు చేసిన శాపమేమో నా మీద ఉందంటాం. ఎంత ఈ శాపం ఎప్పుడు పోతుందో? ఎక్కడికో మూగ వైద్యాల దగ్గరికి వెళ్ళి చేస్తే పోయే శాపం కాదు. కాబట్టి ఈ శాపం అంతా ఓల మీద వేసుకున్నాడు ప్రభు, ఓల మీద వేసుకున్నాడు తల్లి కదా, ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఆ సిలువలో మరణించడం వల్ల మన అందరికి ఏం కలిగింది తెలుసా? మన శాపానికి విడుదల కలిగింది. మరొక మాట మనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీ 2:1 చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
ఇదిగో మన యొక్క పాపముల చేత, శాపముల చేత మనం చచ్చిన వారిగా ఉన్నామంట. చనిపోయే వారిగా ఉన్నాం, నశించిపోయే వారిగా ఉన్నాం. నిత్య నరకానికి పాత్రలుగా చేయబడిన మనందరినీ ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? ఇదిగో మీరు అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన చనిపోతే ఈరోజు ఏం కలిగింది? రక్షణ కలిగింది, మేలు కలిగింది. అందుకే చాలా మంది అంటారు, ఏమంటారు? నేను చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే నీకు మంచిగా అవుతుంది. ఎవరు చచ్చిపోతే? శరణం లేదు మీ దగ్గర. నేను చచ్చిపోతే ఏమంటారమ్మా మీరు? అందరూ ఏమంటారు? నేను చచ్చిపోతే మంచిగా అవుతుంది నీకు. ఎవరు? నువ్వు చచ్చిపోతే వాళ్ళకైనా మంచిగా అవుతుందా? నేను చచ్చిపోతే వాళ్ళకైనా మంచిగా అవుతుందా? మరి ఎవరు చచ్చిపోతే అయింది? చెప్పండి 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 చెప్పండి. ఎవరు చనిపోతే అయింది మంచిగా? యేసయ్య చనిపోతే. ఇక్కడ అంటున్నాడు ఆ మాట కూడా, మీరే పాపముల చేత, పాపము చేస్తూ అంధకారమైన సంబంధమైన క్రియల చేత మీరు నశించిపోతున్నారు. చచ్చిపోయిన వారిగా ఉన్నారు, మృతులుగా ఉన్నారు. ఏమాత్రము జీవం లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అయితే మనందరినీ ఏం చేసినంత? చనిపోయిన వారిని ఆయన సజీవులుగా బ్రతికిస్తూ ఉన్నాడు. మనల్ని బ్రతికించడానికి పరిశుద్ధుడైన దేవుడు చనిపోయాడు. అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఏం పెట్టాడమ్మా? మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టినంతగా, ఇదిగో ఆయన ప్రాణం, ఆయన రక్తమంతా ధారపోస్తున్నాడు. ఆయన రక్తాన్ని ధారపోస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము చనిపోవద్దు అని మన కోసము ఆయన చనిపోయాడు. నీ కోసం ఆయన చనిపోయాడు. నీ పాపము కోసం ఆయన చనిపోయాడు. నీ అపరాధాల కోసం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడం వలన నీవు నేను బ్రతికించబడ్డాం. నీవు నేను సజీవులుగా చేయబడుతున్నాం. నీవు నేను ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడుతున్నాం తల్లి. కాబట్టి ఆయన చనిపోవడం వలన, ఆ యేసుక్రీస్తు శిలువ మరణం పొందడం వలన ఈరోజు నీ కొరకు, నా కొరకు, నీకు నాకు కలిగిన మాట ఏంటో తెలుసా? నీకు నాకు కలిగిన మేలేంటో తెలుసా? నీవు నేను ఆయనను కలిగిన వారిగా ఉండడమే. చూడండి, ఇంకొక మాట చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు చూడండి. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచు ఉన్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకున్నామంట. ఏం పొందుకున్నామంటమ్మా? చెప్పండి అమ్మా. ఏం పొందుకున్నాము అనండి. సమాధానం అనండి. సమాధానం కలుగును గాక. సమాధానం. ఎక్కడ సమాధానం కావాలి? ఆయనతో సమాధానం లేదు. దేవునితో సమాధానము లేకపోతే మనము ఏం చేయబడతాం? ఆయన ఉగ్రత మన మీద ఉంది. ఆయనకు మనకు బంధుత్వం లేదు కాబట్టి మనము ఆయన ఉగ్రత పాలైపోయిన వారిగా ఉన్నాం. అయితే మనందరి మీద ఉన్న ఉగ్రతను, దేవుడు మన మీద ఉంచిన ఉగ్రతను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చి మన మీద ఉన్న ఉగ్రత అంతా కూడా తొలగించేశాడు. హల్లెలూయా. మన మీద ఉన్న కోపం అంతటిని కూడా ఆయన తొలగించేశాడు. ఇదిగో క్షమించేస్తున్నాడు. నీ మీద, నా మీద ఉన్న విద్రూపకమైన ఆ శాపములను, ఉగ్రతను, కోపమును, అవిధేయతనంతటిని కూడా యేసుక్రీస్తు సిలువలో సహించి వహించి
మనందరి కొరకు మరణించడం వలన ఇప్పుడు మనందరికి ఏమి కలిగింది? సమాధానము లేని మనకు సమాధానము కలిగింది. ఈరోజు సమాధానము కావాలని ఎక్కడికెక్కడికో వెళ్తుండొచ్చు. నువ్వు క్రీస్తుతో సమాధానము కలిగి ఉండే, ప్రభువా ఇదిగో నా కుటుంబములో ఈ సమాధానము కావాలి, ఇదిగో నా సంఘములో సమాధానము కావాలి, వ్యక్తిగతంగా నా హృదయంలో సమాధానము లేదు ప్రభువా, ఇదిగో నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నానేమో, ఇదిగో నీవు నన్ను క్షమించు ప్రభువా, నీ యొక్క ఉగ్రతను నేను పొందుకుంటున్నానేమో, నీ యొక్క ఉగ్రత నుండి నేను తప్పించబడాలి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇక్కడ అంటున్న మాట మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాం. ఎందుకు అతిశయపడుతున్నామంటే ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకున్నాము. మన మీద ఉన్న ఉగ్రతనంతటిని ఆయన తొలగించి ఏం చేశాడంట? క్షమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మనందరము కూడా క్షమించబడిన మనము, రక్షించబడిన మనము, ఉగ్రత తొలగించబడిన మనము దేవునితో సమాధానము చేయబడ్డాం కదా. ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు సమాధానం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మాట్లాడుకుంటారు అట్లా అట్లా. హల్లెలూయా చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమాధానం మాట్లాడుకో, మనం ఎవరితో ఒకరింటికి ఒకరు ఓవర్ అనుకో. ఎందుకు ఓవరు ఒకరింటికి ఒకరు? అమ్మా మాట్లాడదు కాబట్టి పోరు అంటే మీకు ఏం లేదు, నడమ సమాధానం లేదు. ఒక 4 నెలలు బంద్ చేస్తారు, వాళ్ళు ఆకలి తక్కువ ఇట్లా కూడా తిరిగి చూడరు. ఏదో ఒక దగ్గర సమాధానం అయినరు అనుకో, సమాధానం అయినా మీరు ఏం చేస్తారు? అప్పటిదాకా ఇట్లా తిరిగి చూడరు. మీరు పోతారా? పోరా? అంటే కూర్చుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చున్నామా? అంటే ముందెందుకు వెళ్ళలేదు అంటే సమాధానము. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, యేసు ప్రభువు మరణించడము ఎందుకు అంటే ఆ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, నీకు నాకు నిత్య జీవము ఇవ్వడానికి. చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు మరణించడమ్మా? చెప్పండి. నిత్య జీవము, నిత్యంగా ఏం చేసినట్ట? అందరి పాపములను క్షమించడానికి. యేసు ప్రభు ఎందుకు మరణించడమ్మా? అందరి పాపాలు. మూడవదిగా మన శాపములన్నీ క్షమించడానికి, మన శాపములన్నీ క్షమించడానికి. నాలుగవదిగా మనల్ని బ్రతికించడానికి. నాలుగవదిగా ఏం చేశాడంట? మనల్ని బ్రతికించడానికి. ఐదవదిగా ఉగ్రత నుండి రక్షించడానికి. కాబట్టి ఈ 5 విషయాలు మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఫలింపజేసి దీవించి తన కృపలో వర్తింపచేయుగాక. దేవుడు మనందరినీ సమాధానంతో నింపునుగాక. కలవచ్చుదాం, ప్రార్థన చేద్దాం.